As part of the agroforestry carbon program for plantation year 2025-26, a focused pre-plantation orientation was held on the 18th of July 2025 at RDT School, Shivarampeta, Kuderu Mandal. Organized by Hans Booty with technical support from Say Trees and funding from Infosys, the session brought together 42 approved farmers from 7 surrounding villages. The training was designed to help farmers move from planning to on-ground implementation. ఈ రోజు మనం ఏదైతే మొక్కలు నాటకముందు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి, ఏ విధంగా నాటుకోవాలి అనేది కొన్ని విషయాలు చెప్తారు. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మన ఏడీ సార్ వచ్చారు, ఏమైనా ఉంటే మాట్లాడాలి. గవర్నమెంట్తో ఎట్లా గవర్నమెంట్ వనరులన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలంటే ఎట్లా అనే విషయాలపైన ఒకసారి మన గవర్నమెంట్తో కూడా మాట్లాడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో సార్ని సాధారణంగా ఆహ్వానించాము. మీకే ఇప్పుడు హార్టికల్చర్కి ఈ ప్రాజెక్ట్కి ఎట్లా అనుసంధానంగా డిపార్ట్మెంటు ఈ ఆగ్రో ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ ఎట్లా అనుసంధానంగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ముఖ్యంగా ఆర్గనైజేషన్ వారికి, నారాయణ స్వామి గారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున మన జిల్లా మొత్తం పనిచేస్తుంటాము. నా పేరు దేవానంద్ కుమార్, నేను అసిస్టెంట్ డైరెక్టర్ హార్టికల్చర్. అంటే మన జిల్లాకు సంబంధించి మొత్తం హార్టికల్చర్ పథకాలన్నీ కూడా గవర్నమెంట్ తరఫున మనం ఏ రైతులకి సహకారాలు ఉన్నాయో వాటి గురించి మేము పనిచేస్తుంటాము. Topics covered included species selection, pit preparation techniques, water efficient nutrition methods, and a clear breakdown of the 20-year carbon credit model. కూడా ఈరోజు మంచి 5 ఎకరాలు మామిడి తోటలు, చీనీ తోటలు ఇలాగ పెట్టుకొని ఈరోజు మంచి పొజిషన్లో ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి ఈ పంటల్ని సంరక్షించుకొని కాపాడుకొని మంచి ఆదాయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. దీనికి కావలసిన అన్ని రకాల సదుపాయాలు మరి మనకి సేఫ్టీ తరఫున, అలాగే హ్యాండ్స్ తరఫున, అలాగే వాళ్ళ పైనుంచి ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న ఇన్ఫోసిస్ వారి తరఫున మంచి సహాయాన్ని అందజేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని 100% మనం ఉపయోగించుకొని దాన్ని సక్సెస్ చేయాలి. A special highlight was the participation of Mr. Devananda Kumar, Assistant Director of Horticulture, who explained e-crop booking, drip irrigation subsidies, and MGNREGS linkages for pit digging. He appreciated the program's alignment with government goals and assured departmental support. సో ఎందుకు 3 అడుగులు అంటున్నామంటే, ముఖ్యంగా ఒకటి మన చీని చెట్టు కానీ మామిడి ఏదైనా కానీ పండ్ల మొక్కలు ఏంటంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉండే మొక్కలు. చెట్టు పైన ఎంతైతే అభివృద్ధి ఉంటుందో అదేవిధంగా చెట్టు కింద వేరు వ్యవస్థ కూడా అదేవిధంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ 3 అడుగులు ఎందుకు తీసుకోమంటున్నాం అంటే, 3 అడుగులు అనేది దాని యొక్క వేరు వ్యవస్థ వెళ్ళేంత లోతు. అందుకోసమనే 3 అడుగులు తీసుకోవడం వల్ల 3వ అడుగులో కూడా ఏ విధంగా ఉంది. మొదటి 5 ఏళ్ళు చెట్టు 1 అడుగు 1.5 అడుగు లోతు వెళ్ళింది వేరు. తర్వాత ఇంకొక 10 ఏళ్ళ వరకు చెట్టు ఏముంది, మహా అంటే ఒక 2 అడుగుల లోతు వెళ్ళింది. నెక్స్ట్ ఇంకొక 10 ఏళ్ళ వరకు చెట్టు ఇంకొక 3వ అడుగు వరకు కూడా వెళ్ళాలి. మనకు 3వ అడుగులో ఏ విధంగా ఉందో అనేది తెలియకపోతే ఏ విధంగా చెట్టు అనేది బతుకుతుంది. ఆ చెట్టు నాటుకుంటాము, చెట్టు బతికుంటుంది. తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఏమో మనకు కాపు అని ఆదాయం కానీ ఉండదు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేయలేం. చెట్లని ఇంకా ఉన్న చెట్లు అంతే ఉంటాయి. చెట్లను అయితే తీసేసుకోవాలి, లేకుంటే ఇంకా అట్లే ఉంచుకొని అట్లే పెట్టుకోవాలి. ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకే ఉంచుకోవాలి. సో ఇందుకోసమనే 3 అడుగులు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే, మన ఎర్ర నేలలు కాబట్టి ఎటువంటి గట్టి పొరలు ఇలాంటివి ఉండవు కాబట్టి ఏం కాదు. కానీ వేరే మన నల్ల నేలలు కానీ ఈ విధంగా నేలలు ఉంటాయి. ఏమవుతుందంటే గట్టి పొరలు అనేది ఉంటుంది. మొదటి అడుగు బాగుంటుంది. మొదటి అడుగు మనందరికీ తెలుసు, మనం సేద్యాలు చేస్తుంటాం, విత్తనాలు వేస్తూ ఉంటాం, చెనిక్కాయ కావచ్చు, లేదంటే వేరే వేరే పంటలు వేసుకొని చేస్తుంటాం. కానీ 2వ అడుగు 3వ అడుగులు ఏమవుతుందంటే, ఇది గట్టి పొరలు అనేది రావడం వల్ల ఏమవుతుంది, చెట్టు యొక్క వేరు వ్యవస్థ దానికంటే లోపలికి వెళ్ళలేదు.
Farmers were guided on different layout models, use of Jivamrit and vermicompost, and the importance of staggered planting for water and light optimization. Technical sessions also demonstrated solarized pit preparation and low-cost irrigation methods like pitcher and drip systems. The orientation concluded with an open dialogue, where farmers clarified their doubts and signed layout plans. ఆ భూమిని హరికి కాల్ చేసి ఇబ్బంది పెట్టాల్సిన బాధ్యత కూడా మీదే. మేము గుంత తీసుకున్నాం వచ్చి తెచ్చేసుకోపా ఎన్నో రాసుకోండి మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఇది మన బాధ్యత. మా బాధ్యత వరకు మేము మొక్క తెచ్చి పెట్టేసాము. నర్సరీలు కూడా ఉన్నాయి. 8-9 గంటలకు వచ్చినా సరే మీకు ఎత్తించి పంపించే బాధ్యత మాది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీరు గుంత కొట్టుకుంటామంటే ఒక రోజు ఒక గంట ముందైనా సరే హరికి బాబు కాల్సి మీరు గుంత కొట్టుకుంటాం వచ్చి తెచ్చేసుకోపా. Bilingual handbooks were distributed, ensuring continuity in field-level practices. With enhanced knowledge, clear next steps, and multi-agency support, the farmers are now fully prepared for successful plantation and long-term carbon farming. 17 మంది ఉన్నారంట. ఈ 17 మందిలో ఇప్పుడు ఇమ్మీడియట్లీగా నాటుకునే వాళ్ళు ఎంతమంది అనేది ఒకటి రాసుకొని ఎవరెవరో వాళ్ళు లిస్ట్ చేసేసి వాళ్ళందరినీ నాటుకునే విధంగా ఒక తీర్మానం రాసేసి మీరు ఫస్ట్ గుంతలు ముట్టుకోమంటే వాళ్ళు కూడా 2-3 కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా అవుతుంది. కాగితం మీ దగ్గర నుంచి కాగితం తీసుకుని చెట్టులపై తెచ్చుకొని నాటుకుంటాం సార్. మీరు చెప్పిన విధానంలో బార్డర్ మొక్కలు అయితేనేమి మామూలు చీనీ మొక్కలు అయితేనేమి అన్నీ నాటుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం సార్. మేము మీరు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా. రామచంద్ర జల్లిపల్లి మేము మామిడి పెట్టాలనుకున్నాము. ఇంకో 10 రోజుల తర్వాత పెట్టేస్తాం. గుంతలు తీసుకొని పెట్టేస్తాం. మేము గుంతలు తీసుకొని నాటుకుంటాము. నాటుకు టైం లేదు సార్. మేము తెచ్చుకుంటాం సార్. సార్ మన జయరాంపురం కొట్టాలా నేను 5 ఎకరాలు మామిడి వేయాలనుకున్నాను. రేపు మరాడు గుంతులు తీసి ఫార్మ్ బాబు వచ్చి ఫార్మ్ రాసిస్తేనే ఫోటో తీసుకుంటేనే పోయి చెట్టు తీసుకొని వచ్చేసి